పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ ఈ రెండు కూడా ఐక్యూ నియో 10 అండ్ OnePlus Nord 6. మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే ఈ రెండు ఫోన్స్ లో ఒకటి పిక్ చేసుకోండి. ఇఫ్ నాట్ నేను రేపు 30 నుంచి 35 వేల రూపాయల మధ్యలో ఒక బెస్ట్ ఆల్రౌండర్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది. రీస్టాక్ అయింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ కార్డ్ ఆఫర్స్ కూడా దొరుకుతున్నాయి. ఆల్రౌండర్ కాదు, కాంపాక్ట్ ఫోన్ కూడా అది. ఆ ఫోన్ గురించి రేపు మన ఛానల్లో ఒక మంచి వీడియో మార్నింగ్ పోస్ట్ చేస్తా, వెయిట్ చేస్తుండండి. ఈ వీడియో ద్వారా మీకు ఒక డెసిషన్ తీసుకునే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. కానీ ఫోన్ కొనే ముందు రివ్యూ చెక్ చేయాలి. మన ఛానల్లోనే రెండు ఫోన్స్ యొక్క రివ్యూస్ పోస్ట్ చేశా. ఐక్యూ నియో 10 1 year యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది, కొత్త కలర్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా రెండు రివ్యూస్ ఉంటాయి మన ఛానల్, రెండు చెక్ చేయండి. OnePlus Nord 6 డెడికేటెడ్ రివ్యూ ఉంటుంది, ఆ వీడియో కూడా చెక్ చేయండి. రెండు ఫోన్స్ యూస్ చేసిన తర్వాతే నేను రివ్యూ కూడా పోస్ట్ చేశా అండ్ రెండింటి మీద ఉన్న ఎక్స్పీరియన్స్ తోనే ఈ వీడియో కూడా చేస్తాను. ఐక్యూ నియో 10 ఇన్ఫాక్ట్ ఇంకా నా దగ్గర ఉంది 1 year నుంచి. OnePlus Nord 6 కొని రివ్యూ చేశాను కాబట్టి ఆ ఫోన్ అమ్మేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో 30,000 రూపాయల సెగ్మెంట్ లో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ మీరు రీసెంట్ టైమ్స్ లో వినున్నారు కదా, ప్రైజులు పెరిగినాయి అని చెప్పని. సేమ్ లైక్ 30,000 రూపాయలు కాకుండా ఇప్పుడు మనం బడ్జెట్ ఒక 5-6 వేల రూపాయలు పెంచుకోవాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఏంటంటే అక్కడ ఓన్లీ 2 స్మార్ట్ ఫోన్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. Nord 6 మీకు లాంచ్ ప్రైస్ 39,000 రూపాయలు లాంచ్ చేశారు. ఆ ఫోన్ లాంచ్ అయ్యి రఫ్ గా మనకి 1.5 month అవుతుంది. అండ్ ఐక్యూ నియో 10 మీకు ప్రైస్ 38,000 రూపాయలకి కొత్త కలర్స్ తీసుకొచ్చిన తర్వాత అప్డేటెడ్ ప్రైస్ వీళ్ళు అనౌన్స్ చేశారు. బట్ రైట్ నౌ OnePlus Nord 6 మీకు 39,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచగా 43,000 రూపాయలు ఈ ఫోన్ ప్రైస్ అయింది. వేరే ఐక్యూ నియో 10 మీకు అదే ప్రైస్ లో దొరుకుతుంది 38,000 రూపాయలకి. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే రెండు ఫోన్స్ మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. మీరు కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేయండి, ఇంక్లూడ్ చేయకపోండి, 5,000 రూపాయలు OnePlus Nord 6 మీకు ప్రైస్ ఎక్కువ. కానీ దానికి తగ్గ జస్టిస్ చేసే ఫీచర్స్ ఉన్నాయా లేదనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనం బిల్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఐక్యూ నియో 10 చూసుకుంటే ఫ్రంట్ గ్లాస్ మీకు స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు పాలికార్బోనేట్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాక్ తోనే వచ్చింది. సైడ్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్. అదే మనం OnePlus లో చూసుకుంటే OnePlus Nord 6 ఫ్రంట్ మీకు క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. దేంట్లో కూడా కార్నింగ్ గోల్డ్ గ్లాస్ లేదు. అండ్ OnePlus Nord 6 లో కూడా సైడ్ మీకు మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది, ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్ క్వాలిటీ బోత్ OnePlus Nord 6 అండ్ ఐక్యూ నియో 10 రెండు సేమ్. బట్ ఎక్స్ట్రా రెండు సర్టిఫికేషన్స్ మనకి OnePlus Nord 6 లో ఉన్నాయి. అదే మేజర్ డిఫరెన్స్ కూడా ఈ రెండు ఫోన్స్ కి. ఫస్ట్ ది మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ OnePlus Nord 6 లో ఉంది. రెండోది IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ మీకు OnePlus Nord 6 లో ఉంది. మీకు ఐక్యూ నియో 10 లో IP65 స్ప్లాష్ రెసిస్టెంట్. ఈ ఫోన్ వాటర్ లో పడిందంటే బిస్కెట్ అయింది. OnePlus Nord 6 మీకు కొంచెం వాటర్ లో పడినా సర్వైవ్ అయ్యింది. సో ఇది మేజర్ డిఫరెన్స్. సో బిల్ క్వాలిటీ పరంగా మాత్రం మనం ఒక పాయింట్ ఇక్కడ OnePlus Nord 6 కి వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అసలైంది మేజర్ గా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ లో సేమ్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో ఐక్యూ నియో 10 అండ్ OnePlus Nord 6 రెండింటిలో వస్తున్నాయి. కాకపోతే ఎక్స్ట్రా అడిషనల్ చిప్స్ ఉంటాయి చూసారా, అండ్ కేపబిలిటీస్ RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ పరంగా రెండు ఫోన్స్ కి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రాసెసర్ మీకు తెలిసిందిగా 8s Gen 4, బట్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ మీకు ఐక్యూ నియో 10 లో ఉంది. OnePlus Nord 6 లో మీకు పర్ఫార్మెన్స్ కోసం అండ్ గేమ్స్ ఆడుకోవడం కోసం అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేయడానికి ఇలా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ లాంటివి అయితే ఏమీ లేవు. OnePlus లో మీకు సిగ్నల్ కి సంబంధించిన చిప్స్ ఉన్నాయి. ఇప్పుడు వైఫై కి G2 చిప్ ఉంది, టచ్ సెన్సిటివిటీ కోసం టచ్ రిఫ్లెక్స్ సెన్సార్ ఉంది. రెండు ఉపయోగపడేవే, కానీ ప్రిఫరెన్స్ కోసం మీరు ఒకవేళ గేమింగ్ ఎక్కువ ఆప్టిన్ అవుతాను అనుకుంటే సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ మీకు ఉపయోగపడుతుంది. బట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ డే టు డే యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్, పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే రెండింట్లో స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తాయి రెండు ఫోన్స్ కూడా. అంటే 120 FPS లో రెండు ఫోన్స్ BGMI లో మీరు ఆడుకోవచ్చు. ఇంకా అడిషనల్ ఫ్రేమ్స్ యూజ్ చేసుకుని ఐక్యూ నియో 10 మీకు 144 FPS లో స్టేబుల్ ఫ్రేమ్స్ ఇవ్వగలుగుతుంది. మీకు OnePlus Nord 6 లో ఏంటంటే BGMI సపోర్ట్ లేదు, కానీ COD కాల్ ఆఫ్ డ్యూటీలో మీరు 165 FPS లో COD ఆడుకోవచ్చు. నన్ను అడిగితే పర్ఫార్మెన్స్ పరంగా అయితే రెండింటికి ఈక్వల్ పాయింట్ ఇస్తా, దేన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ వెరీ సారీ మధ్యలో వచ్చాను. మీకు కంటెంట్ నచ్చి వర్తుందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్న ఒకసారి మీరు చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నెంబర్ పెంచుతూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటే అది నాది గ్యారెంటీ. RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ పరంగా అయితే ఐక్యూ నియో 10 కొంచెం అహెడ్ ఉంటుంది. ఇందులో మీకు LPDDR5X Ultra, UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. OnePlus Nord 6 లో మీకు LPDDR5X RAM తో వస్తుంది, అల్ట్రా కాదు. UFS 4.1 స్టోరేజ్ టైప్స్ వస్తున్నాయి. ఈ LPDDR5X కి 5X Ultra కి మేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అని అడిగితే ఆల్మోస్ట్ 1000 Mbps/s డిఫరెన్స్ ఉంటుంది. LPDDR5X మీకు అరౌండ్ 8500 ఉంటుంది. LPDDR5X Ultra మీకు 9600 Mbps వరకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి. సో RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ పరంగా ఒక పాయింట్ మనం ఐక్యూ నియో 10 కి ఇస్తాం. ఇంకా టెక్నికల్ గా చెక్ చేసినప్పుడు కూడా ANTU అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ లో ANTU OnePlus Nord 6 బెటర్ పర్ఫార్మ్ చేసింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ మీకు ఐక్యూ నియో 10 బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడుకుందాం. బ్లూటూత్ వర్షన్స్ ఇవన్నీ ఐక్యూ నియో 10 మీకు 16 5G బ్యాండ్స్ తో వస్తుంది. అదే OnePlus Nord 6 లో చూసుకుంటే మనకి 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఇందులో మీకు 16 5G బ్యాండ్స్. అండ్ వైఫై వర్షన్ వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో ఐక్యూ నియో 10 వస్తుంది. OnePlus Nord 6 లో కూడా వైఫై 7 ఉంది. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తో ఐక్యూ ఉంది. మీకు OnePlus ఇంకా లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. రెండింట్లో మీకు NFC ఉంటుంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ రెండింట్లో IR బ్లాస్ట్ ఉంటుంది. మీరు టీవీ కానీ, సెటప్ బాక్స్ కానీ, ఏసీ కానీ రిమోట్ కంట్రోల్ లాగా రిమోట్ యాప్ యూస్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పాయింట్ మనం నెట్వర్క్స్ పరంగా బెటర్ ఉంది కాబట్టి ఐక్యూకి ఇస్తాం. బ్లూటూత్ వర్షన్ పరంగా ఒక పాయింట్ OnePlus కి ఇస్తాం, OnePlus యాడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే పరంగా చూద్దాం. రెండింట్లో డిస్ప్లే సైజ్ ఒకటే అండ్ రెండింటి రెజల్యూషన్ ఒకటే, కాకపోతే రెండింట్లో బ్రైట్నెస్ తేడా
ఉంటుంది అండ్ రెండింటి డిస్ప్లే డెన్సిటీ తేడా ఉంటుంది, రెండింటి రీఫ్రెష్ రేట్ తేడా ఉంటుంది. iQOO Neo 10 లో మీకు 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 144 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే దొరుకుతుంది. దీని పీక్ బ్రైట్నెస్ నిట్స్ 5500 నిట్స్ ఉంటాయి అండ్ డిస్ప్లే డెన్సిటీ 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. అదే మనం OnePlus Nord 6 లో చూసామనుకోండి, ఇందులో కూడా సేమ్ 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేనే, కాకపోతే రీఫ్రెష్ రేట్ 165 హెర్ట్జ్ ఉంటుంది. COD దగ్గర ఉపయోగపడుతుంది, COD గేమ్ ఆడుకునేటప్పుడు. అండ్ దీని పీక్ బ్రైట్నెస్ నిట్స్ 3600 నిట్స్ ఉన్నాయి. మీకు iQOO లో 5500 ఉన్నాయి, Nord 6 లో మీకు 3600. అండ్ డిస్ప్లే డెన్సిటీ ఇక్కడ మీకు 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ ఉంది iQOO లో, ఇక్కడ మీకు 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. బ్రైట్నెస్ ఒకటి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. రీఫ్రెష్ రేట్ 165 144 హెర్ట్జ్, ఇది మనకి డైలీ యూసేజ్ లో పెద్దగా ఉపయోగపడదు. బ్రైట్నెస్ మాత్రం రియల్ లైఫ్ లో మనకు ఆ తేడా కనబడుతుంది. 5500 నిట్స్ iQOO ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక పాయింట్ ఇస్తున్నా. మీకు OnePlus 3600. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్, రెండింటిలో సేమ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తున్నాయి. అండ్ రెండింటి ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ నాకు నచ్చదు. మీకు బాటమ్ లో ఉంటుంది ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్. అన్లాకింగ్ అయితే రెండింటిలో యాక్యురేట్ ఉంటుంది అండ్ ఫాస్ట్ ఉంటుంది, బట్ ప్లేస్మెంట్ రెండింటిలో నాకు రైట్ బాటమ్ అనిపించింది, రెండింటిలో నచ్చదు. ఇంకా స్పీకర్స్ రెండింటిలో మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. రెండింటికి డాల్బీ అట్మాస్ ఉండదు, మీకు ఐరిస్ ఆడియో మాత్రమే రెండింటిలో సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ అయితే రెండింటిలో స్పెషల్ గానే ఉంటాయి. రెండింటిలో మీకు నార్మల్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే రెండింటిలో ఉండదు. రెండింటిలో మీకు వైబ్రేషన్ వస్తున్నప్పుడు కొంచెం ప్రీమియం ఫీల్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్, రెండింటిలో సేమ్ సెట్ ఆఫ్ కెమెరా, కానీ నేమ్స్ యాక్చువల్ నేమ్ నిక్ నేమ్ లాగా ఉంటాయి. అంటే సెన్సార్ ఒకటే, పేర్లు వేరు వేరు. రెండింటిలో కూడా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా. ప్రైమరీ కెమెరా రెండింటిలో సేమ్ సెన్సార్. iQOO వాళ్ళు ఏమో సోనీ IMX882 అని పిలుస్తారు, OnePlus వాళ్ళు సోనీ LYT600 అని పిలుస్తారు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది ఉన్నా లేకపోయినా పెద్ద విషయం ఉండదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అగైన్ సేమ్, రెండు ఫోన్స్ లో కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతోనే వస్తున్నాయి. కానీ కెమెరాస్ దగ్గర మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే వీడియో రికార్డింగ్ కేపబిలిటీస్. మీకు iQOO Neo 10 లో 4K 60 FPS లో బ్యాక్ సైడ్ రికార్డ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. కానీ OnePlus లో మీకు అలా కాదు. OnePlus Nord 6 మీకు బ్యాక్ సైడ్ మాత్రమే 4K 60 FPS, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. 4K 60 ఆప్షన్ లేదు. మీకు iQOO Neo 10 లో ఫ్రంట్ కూడా 4K 60 FPS తీసుకోవచ్చు. ఇది ఒకటి మేజర్ డిఫరెన్స్ రెండింటిలో. సో ఇక్కడ నేను iQOO పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ బ్యాటరీ, iQOO Neo 10 లో మీకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. బేసిక్ గా ఇప్పుడు ఈ ఛార్జర్ ని తీసేసారు. ఈవెన్ iQOO 15 లో మీరు కావాలనుకున్నా కానీ 100 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. మీకు iQOO Neo 10 లో మీకు 120 వాట్ ఛార్జర్ వస్తుంది. మార్కెట్ లో ఉన్న వాటి అన్నింటితో కంపేర్ చేసి ఇదే ఫాస్టెస్ట్ అని చెప్పొచ్చు. కానీ మీకు OnePlus Nord 6 లో చూసారనుకోండి, బ్యాటరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇందులో మీకు 7000 కదా, OnePlus లో మీకు 9000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ ఛార్జర్ మీకు 80 వాట్ ఛార్జర్ మాత్రమే ఇస్తున్నారు. డిఫరెన్స్ ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ పరంగా మీకు అరౌండ్ ఒక పావు గంట 20 నిమిషాలు డిఫరెన్స్ రావచ్చు. బట్ మీకు బ్యాటరీ కెపాసిటీ OnePlus లోనే ఎక్కువ ఉంది కాబట్టి నేను OnePlus కి ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాను. మరి బ్యాటరీ ఎక్కువ ఉంది కదా, థిక్నెస్ లో అంటే మొబైల్ ఈ థిక్నెస్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే iQOO Neo 10 మీకు 8 mm థిక్నెస్ తో వస్తుంది. OnePlus Nord 6 మీకు 8.5 mm థిక్నెస్ తో వస్తుంది. కొద్దిగా 0.5 mm మీకు కొంచెం OnePlus Nord 6 థిక్ అనిపించింది. ఫైనలీ OS అండ్ అప్డేట్ పాలసీ పరంగా అయితే రైట్ నో iQOO Neo 10 లో Origin 6 మీద రన్ అవుతుంది అండ్ అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో iQOO Neo 10 వస్తుంది. OnePlus Nord 6 లో చూసుకుంటే ఇది Oxygen 16 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 16, అండ్ అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఇక్కడ క్లియర్ గా నేను OnePlus కే పాయింట్ ఇచ్చేస్తా, ఎందుకంటే iQOO Neo 10 ఆల్రెడీ ఒక సంవత్సరం ప్రీవియస్ మోడల్ కాబట్టి ఒక సంవత్సరం అప్డేట్ పాలసీ ఇక్కడ కిల్ అయిపోయినట్లే. OnePlus లో ఏంటంటే రీసెంట్ కాబట్టి ఇంకొక 4 సంవత్సరాల పాటు మీకు అప్డేట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ పాలసీ కూడా ఎక్కువ. రెండోది మేజర్ పాయింట్ నాకు OS పరంగా Origin OS తో కంపేర్ చేస్తే OnePlus వాళ్ళ Oxygen OS నాకు చాలా రిఫైన్డ్ అనిపించింది అండ్ చాలా ఆప్టిమైజ్డ్ అనిపించింది. సో బోత్ OS అండ్ అప్డేట్స్ రెండింటి పరంగా నేను OnePlus కి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేస్తాను. సో ఇవి ఓవరాల్ గా ఇంకా iQOO Neo 10 వర్సెస్ OnePlus Nord 6 ఈ రెండింటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్. ఇక్కడ మనకి 5000 రూపాయలు తక్కువకు వస్తున్నప్పటికీ iQOO లో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ RAM and ROM కాన్ఫిగరేషన్స్, రెండోది సిగ్నల్ బ్యాండ్స్. 11 5G బ్యాండ్స్ OnePlus నుండి ఇందులో 16 5G బ్యాండ్స్ ఉన్నాయి. మూడోది బెటర్ బ్రైట్నెస్ ఉంది, అక్కడ 3000 నుండి ఇక్కడ మనకి 5500 నిట్స్ ఉన్నాయి. నాలుగోది కెమెరా, ఫ్రంట్ కెమెరా మీకు 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు, మీకు OnePlus లో 4K 30. లాస్ట్ ఇది చార్జర్ పరంగా 120 వాట్ వస్తుంది, అక్కడ మీకు 80 వాట్. అదే మనం OnePlus చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ అడ్వాంటేజ్ వాటర్ రెసిస్టెంట్, IP68 అండ్ IP69 ఉన్నాయి. iQOO లో మీకు వాటర్ రెసిస్టెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది డిస్ప్లే మీకు 165 Hz దొరుకుతుంది, మీకు iQOO లో 144 Hz మాత్రమే ఉంది. మూడోది బ్యాటరీ, ఇక్కడ మీకు 7000 ఉంది iQOO లో, OnePlus లో మీకు 9000 mAh బ్యాటరీ దొరుకుతుంది, బిగ్గర్ బ్యాటరీ. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ OS, మీకు బెటర్ OS దొరుకుతుంది అండ్ బెటర్ అప్డేట్ పాలసీ ఉంది OnePlus లో. కానీ ఈ 4 ఫీచర్స్ కోసం 5000 రూపాయలు ఎక్కువ పెట్టొచ్చా అంటే నన్ను అడిగితే నెగ్లిజిబుల్. ఒకవేళ సేమ్ ప్రైస్ లో వచ్చి ఉంటే నేను OnePlus కి వెళ్ళమని చెప్పుండేవాడిని. 5000 రూపాయలు ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదనేది నా ఒపీనియన్. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేసి ట్రై చేయండి. అండ్ వీడియో కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, నేను కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్తాను, ఇంకా మన ఛానల్ ఎక్కువ రీచ్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు, కొత్తగా నన్ను చూసే